महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే సో మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి రాశిలో శుక్రుడి యొక్క సంచారం, దశమంలో కేతు యొక్క సంచారం, 2 గ్రహాల యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి జనరల్గా యోగిస్తుంది. 8, 9, 10, 11 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని వారాంతం 4 రోజులు కూడా రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి మనం వస్తే కనుక శని యొక్క వక్రత్యాగం, శని ఇక్కడ రెట్రాగ్రేషన్ కంప్లీట్ చేశారు, వక్రం కంప్లీట్ చేశారు. మేజర్గా పంచమ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకున్న పనుల్లో, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, మీరు అనుకున్న పనుల్లో మీకు ఇష్టమైన వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకే కష్టాలు రావడం మెయిన్గా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో గత 4-5 నెలలుగా అనవసరంగా ఏదో వీళ్ళ వల్ల ఏదైనా పని అవుతుంది అనుకుని తిరిగి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనో వేటి విషయాల్లోనో చాలా వరకు కలిసి రాని దాని గురించి మనం వెంటబడి సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం కామ్ డౌన్ అవుతాయి, కొంచెం స్లో డౌన్ అవుతాయి ఈ రాశి వాళ్ళకి. అయితే గురువు గారు కూడా తిరిగి మళ్ళీ అతిచారంతో కర్కాటకంలోకి వచ్చిన గురు భగవానుడు భాగ్యస్థానంలోకి వచ్చారు, మళ్ళీ తిరిగి ఆయన అష్టమ స్థానంలోకి వెళ్ళారు. అతిచారంతోనే వచ్చారు ఆయన. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మళ్ళీ చంద్రుడు కూడా అష్టమ స్థానం నుంచి మొదలవటం, ఏవో సమ్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి. ఏదో ఒక తెలియని యాంగ్జైటీ, టెన్స్ అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. సంతానపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో నమ్మి మోసపోకుండా ఉండటం అనేది చాలా ఇక్కడ చెప్పదగిన విషయంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చంద్రాష్టమ దోషంతో పాటుగా ఈ వారం మొదలవుతుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కూడా కొంచెం కేర్ తీసుకోండి.
సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో ఇక్కడ చంద్రుడు ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఎనీ లాంగ్ జర్నీస్, సమ్ మూమెంట్స్, లేకపోతే ఈ వారంలో సమ్ స్ట్రెస్ అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది సోమ మంగళవారాల్లో మెయిన్గా. బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇంత ప్రెషర్ ఏంట్రా బాబు, డైరెక్ట్గా వర్క్ వీడే అడిగాడు నన్ను వచ్చి అంటే మన పైన వాళ్ళే కాదు, ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్స్డ్గా మన ఎత్తి మీద కూర్చునేవాడు ఉంటాడో వాడి త్రూ డైరెక్ట్ బాసే నాకు ఈ పని అవ్వాలని మన పక్కన కూర్చుంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అలాంటి స్ట్రెస్ని వీళ్ళ చేసే పనిలో ఎదుర్కొనే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అనేకమైన ఆలోచనలు బుధ గురువారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఎంత స్ట్రెస్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా, బాస్ ప్రెషర్ ఉన్నా ఇది తాత్కాలికం, ట్రాన్సిట్లో వచ్చింది, కళ్ళు మూసుకుంటే సరిపోద్ది ప్రస్తుతానికి అనుకున్నట్టు ముందుకెళ్తే ఉద్యోగపరమైన విషయాలు ఏ ఇబ్బందులు ఉండవు. శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఈ రాశి వాళ్ళకి లాభంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కూడా ఆ రాశి అధిపతి బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో చాలా వరకు వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఏంటో నా యాటిట్యూడ్కి వీడికి అసలు సింక్ అవ్వట్లా ఏంటి ఈ మధ్య అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ లాభం రావాలంటే, ప్రాఫిట్ రావాలంటే ఇలాంటి వాళ్ళని భరించాలి అన్నట్టు ఉంటాయి సిచ్యువేషన్స్. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా అష్టమ గురుదోషం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ గురువారం పూట దత్తాత్రేయునికి చక్కగా ఆయనకి దర్శనం చేసుకుని దానాలు ఇచ్చుకోవటం చాలా మంచిది. దేవానాంచారు ఋషీనాంచారు, గురువుని అవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ గురుబలం పెంచుకోండి. రాశిలోనే రవి బుధుల యొక్క సంచారం ఉండటం, మళ్ళీ ఆ రాశాధిపతి కుజుడు కూడా ద్వితీయ స్థానంలో ఉంటూ ఉన్నారు. ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ కొంచెం మీ యొక్క ప్రెషర్ని, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.